పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఎటు చూసినా అక్కడ శవాలే కనిపిస్తున్నాయి. దెబ్బతిన్న బిల్డింగ్లు, కాలిపోయిన కార్లు, బైకులు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత అక్కడ పరిస్థితి పూర్తిగా ఒక భయానకాన్ని తలపించే విధంగా ఉంది. 265కి మృతుల సంఖ్య చేరింది. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. విమానంలో ప్రయాణించిన వారితో పాటు మెడికో కాలేజీలోని డాక్టర్లు, మెడికోలు దాదాపుగా 20 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రమాద ధాటికి మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో DNA ద్వారా మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించేందుకు అధికారులు పూర్తిగా అక్కడ శ్రమిస్తూ ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడి నుంచి తాజా సమాచారం తెలుసుకుందాం. అహ్మదాబాద్లో ఎక్కడైతే విమాన ప్రమాదం జరిగిందో అక్కడి నుంచి, ఆ సంఘటన స్థలా నుంచి మరింత ఇన్ఫర్మేషన్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి హర్షిని. ఏంటి అక్కడి నుంచి సమాచారం? పూర్తిగా అధికారులు అక్కడ పర్యవేక్షిస్తున్నారు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలు అన్నీ కూడా పూర్తిగా ఆసుపత్రికి తరలించిన పరిస్థితుందా? అక్కడ ఏం జరుగుతోంది ప్రజెంట్? మృతదేహాలు అన్ని పూర్తిగా తరలించిన పరిస్థితి కంటే మనం అలా స్పెక్యులేషన్స్ దారిలో కాకుండా వాస్తవాలు కొద్దిగా లేట్ అయినా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేద్దాము. మీరు అడిగిన ప్రశ్నకి మృతదేహాలు యాక్చువల్లీ మనకు కనిపిస్తున్నవి, ఇంతకుముందు మీరు ఫుటేజ్ కూడా చూడగలిగితే 4 అయితే కనిపిస్తున్నాయి. చాలా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ముద్ద అయిపోయినవి కొన్ని. అన్ని శవాలు మనకి రికవర్ అయ్యా, తీసారా అంటే అది ఇంతవరకు నిర్ధారించలేకపోతున్నారు. వాళ్ళు నిర్ధారించిన మాత్రం కేవలం ఒకటే బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది. నిన్నైతే మనకి దగ్గరగా ఏ అయితే బిల్డింగుల మీద పడ్డాయో అక్కడ వరకు మనల్ని అనుమతించిన పరిస్థితి కనిపించింది నిన్న నైట్ వరకు. కానీ ఇప్పుడు ఇవాళ మోదీ గారు వస్తున్నారు అందువలన బ్యారిగేడ్స్ కొంచెం ముందుకు పెట్టేశారు. మీడియాను కూడా లోపలికి అలౌ చేయనివ్వట్లేదు. ఇక్కడైతే కొంచెం ఉద్రిక్త వాతావరణమే ఉంది మీడియా పీపుల్ కి పోలీస్ మధ్య. వాళ్ళు వీళ్ళు సామరస్యంగా ఉండాలి అన్న పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేయడానికి ఒక కైండ్ ఆఫ్ క్రాష్ తర్వాత వాళ్ళు సేకరించాల్సిన ఆధారాలన్నీ సేకరిస్తున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న జరిగిన దుర్ఘటన దగ్గర నుండి ఇక్కడే ఉన్నారు. వారు రాత్రి కూడా పడుకోకుండా వాళ్ళు ఇక్కడే డ్యూటీలోనే ఉన్నారు. నేను రాత్రి 11 గంటలకు సుమన్ టీవీ ఇక్కడ చేరుకున్న టయానికి ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. నార్మల్ గా పోలీసులు షిఫ్ట్ వారి పనిచేస్తుంటారు అనుకున్నారు, కాదు. నిన్న మధ్యాహ్నం నుండి ఇప్పటి వరకు ఎవరైతే పోలీసులు మధ్యాహ్నం వచ్చారో వాళ్ళే ఇప్పటికీ ఉన్నారు. ఇంకొకటి, నేను మాట్లాడుతున్నప్పుడు మీకు క్లియర్ గా అసలు ఎలా జరిగింది 2-3 మినిట్స్ లోనే మీరు ఫ్లైట్ వెళ్లే మార్గం మీకు చూపిస్తాను. కరెక్ట్ గా నేను ఎక్కడైతే నిల్చున్నానో ఇదే మార్గంలో ఫ్లైట్స్ వెళ్తాయి అన్నమాట. సో ఇదే మార్గంలో వెళ్తాయి. మనకి ఆ ఫ్లైట్ ఏదైతే కూలిపోయిందో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787 డ్రీమ్ లైనర్ ఏదైతే కూలిపోయిందో అది పరిపూర్ణంగా కూడా టేక్ ఆఫ్ అవ్వలేదు. మన విజువల్స్ లో చూపిస్తున్నట్టు పరిపూర్ణంగా టేక్ ఆఫ్ అయితే జస్ట్ టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్స్కే పైలట్ కి తెలిసిపోయింది అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది అని. అందుకే వాళ్ళు మేడే సిగ్నల్స్ పంపించారు. ఫ్లైట్ ఆ కంట్రోల్ తప్పిపోయింది, నేను చేతులు ఎత్తేస్తున్నాను, నేనేమి చేయలేను. వెంటనే వీళ్ళు 40th సెకండ్ లోనో వాళ్ళకి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తే అప్పటికే ఎలాంటి సిగ్నల్ బోయింగ్ నుండి వాళ్ళకి అందలేదు. సో ఇది జరిగింది. నిన్న చాలా మంది చెప్పింది, చూస్తున్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఉన్న ఒక అవగాహన తెచ్చుకొని చెప్పింది ఏంటి అంటే, మెస్ లో భోజనం చేస్తున్న డాక్టర్స్, మెడికోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడింది, స్టూడెంట్స్ మీద. అలాగే పక్కనున్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా కాలిపోయి అందులో కూడా స్టూడెంట్స్ ఉండుంటారు అన్న ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఇక్కడ సేకరించిన ఇన్ఫర్మేషన్ ని బట్టి ఆ పక్కన కాలిపోయిన బిల్డింగ్స్ ఉన్నాయి కదా, మెస్ లో పిల్లల మీద పడిందే కాకుండా పక్కన కాలిపోయిన బిల్డింగ్స్ లో కూడా తీవ్ర నష్టం జరిగింది. ఎలా అంటే ఆ పక్కనున్నవి హాస్టల్ కాదు, చేస్తున్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు. ఒకసారి ఆలోచించండి, ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు, ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ల క్వార్టర్స్ అది. ఓన్లీ డాక్టర్సే అక్కడ లేరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో నైట్ డాక్టర్స్ లేదా నేను సివిల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 60 నుండి 70 మంది అంటే డాక్టర్స్ ఫ్యామిలీస్, వాళ్ళతో ఉన్న మెయిడ్లు, వీరందరూ కలిపి 60 నుండి 70 వరకు, చాలా 60 నుండి 70 మంది వరకు గాయాలు పడిన వాళ్ళు ఉన్నారు. అందులో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అఫీషియల్ గా ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేడం ఖచ్చితంగా 50 to 60 మెంబర్స్
ఇంక్లూడింగ్ డాక్టర్స్. ఆ పక్కన ఉన్నాయి కదా అవన్నీ క్వార్టర్స్ అన్నమాట, నల్లగా మారిపోయి ఉన్నాయి చూడండి. హర్షిని, మళ్ళొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. కొంత సాంకేతిక సమస్య ఉంది, సిగ్నల్ ఇష్యూ ఉంది. మళ్ళొకసారి మీతో నేను మాట్లాడతాను. అది ప్రస్తుతం హర్షిని చెప్తా ఉన్నారు ఆ సంఘటన స్థలంలో ప్రస్తుత పరిస్థితి, అలాగే ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో ప్రమాదం తర్వాత ఉన్నటువంటి పరిస్థితిని కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మెడికోస్ ఉన్నారు, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నారు, హాస్టల్లో భోజనం చేస్తున్నటువంటి క్రమంలో లంచ్ టైంలో ఈ క్రాష్ అవటం వల్ల పెద్ద ప్రమాదం జరిగింది. వాళ్ళు 60 నుంచి 70 మంది వరకు ఉన్నారు. ఎందుకంటే ఈ విమానంలో 240 మంది వరకు ఉంటే ఇక్కడ 60 మంది వరకు ఈ బిల్డింగ్లో ఉన్న పరిస్థితి. సో అందరూ కూడా తీవ్రంగా గాయాలు పాలయ్యారు, చాలామంది చనిపోయారు. ఇప్పటి వరకు వస్తున్నటువంటి లెక్క 270 మృతదేహాలు చనిపోయినట్టుగా వాళ్ళకి గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం DNA టెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు, ఎందుకంటే కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోంది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తూ ఉన్నారు, సమీక్ష చేసే అవకాశం కనిపిస్తోంది. సో దర్యాప్తు అయితే నిష్పక్షపాతంగా జరిపిస్తామని చెప్తా ఉన్నారు. దీని వెనకాల రీజన్ ఏంటి, కారణం ఏం కనిపిస్తోంది? ఇంత పెద్ద పెను విషాదానికి దారితీసినటువంటి ఈ ప్లేన్ క్రాష్ అవటానికి సాంకేతిక సమస్య కారణమా, లేకపోతే దీనికి కారణం వేరే ఉందా? ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాల్సినటువంటి విషయం కనిపిస్తోంది. ఎందుకంటే పైలట్ కూడా చాలా సీనియర్ పైలట్, 8,000 కిలోమీటర్లకు పైగా నడిపినటువంటి అనుభవం, గంటలు నడిపినటువంటి అనుభవం ఉంది. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఏదైతే ఉందో అది మేడే అని చెప్పి 3 సార్లు అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారు, ఆ కాల్లో ఏముంది, ఆ వాయిస్ రికార్డర్ కాక్పిట్కి సంబంధించి బ్లాక్ బాక్స్కి సంబంధించినటువంటి సమాచారం వెలుగు తీసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం దాని జాడ కోసం వెతుకుతూ ఉన్నారు. అక్కడ అత్యవసర పరిస్థితి ప్రకటించారు, ఎందుకంటే ఎవరూ కూడా అక్కడికి రాకుండా, ఎందుకంటే ఇంకా చాలా వేడి వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడైతే విమానం క్రాష్ అయిందో వేడి వాతావరణం ఇంకా ఉంది, చెట్లన్నీ కూడా పూర్తిగా కాలిపోయి మంటలు ఇంకా ఆరనటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ప్రస్తుతం అధికారులు ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు, మరోవైపు దొరికినటువంటి మృతదేహాలన్నింటినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రస్తుతం DNA టెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు ఆర్తనాదాలతో ఒక విషాద వర్ణాలతో అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చెప్పటం వీలు కావట్లేదు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నెట్టుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయి, దెబ్బతిన్న బిల్డింగ్లు, కాలిపోయిన కార్లు, బైకులు. గుజరాత్ విమాన ప్రమాదం తర్వాత అక్కడ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే 265కు పైగా మృతుల సంఖ్య ఉంది, ఇంకా మృతుల సంఖ్య పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. విమానంలో ప్రయాణించిన వారితో పాటు మెడికో కాలేజీలోని డాక్టర్లు, మెడికోలు దాదాపుగా 60 నుంచి 70 మంది వరకు ఉన్నారు. సో వాళ్ళ సంఖ్య ఎంత, వాళ్ళు ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఇవాళ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాదం ధాటికి మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో DNA ద్వారా మృతదేహాలు గుర్తించి బంధువులకు అప్పగించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతోంది.